డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలు తను పడే ఇబ్బంది పిల్లలతో ఏమిటో డిస్కస్ చేద్దాం. తల్లులు డాక్టర్ దగ్గర రాగానే వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే సరిగ్గా నిద్రపోవటం లేదు, నిద్రపోతున్నప్పుడు గురకొస్తోంది, నిద్ర ప్రశాంతంగా పోవట్లేదు, రెండోది ఫ్రీక్వెంట్ గా టెంపరేచర్ వస్తుంది, మూడోది ఆహారం తినలేకపోతున్నాడు, మనిషి డెవలప్ కావటం లేదు. ఈ సిమ్టమ్స్ తో చెప్తారు మోస్ట్ ఆఫ్ ది మదర్స్. కానీ దాంట్లో ఆ తల్లికి అర్థం కాని ఏంటంటే ఎందుకు నిద్రపోవటం లేదు అనే ఆలోచన చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. పిల్లలు నిద్రపోవాలి కదా అని. ఎస్, నిద్ర అనేది చాలా అవసరం ఇది హ్యూమన్ బీయింగ్ కి. నిద్ర పట్టకపోతే పగలల్లా కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఫ్రీక్వెంట్ గా టెంపరేచర్ వస్తోంది, ఫ్రీక్వెంట్ గా జలుబు చేస్తోంది. ఈ టెంపరేచరు అన్నా లేకపోతే ఫ్రీక్వెంట్ గా జలుబు చేస్తుందన్నా జలుబు ఇండికేషన్ ఇస్తుంది. అక్కడ జలుబు అంటే ముక్కుకు సంబంధించింది. ఈ ముక్కు అంతర్గత ఎపిసోడ్ లో ముక్కు దాని అంటామిక్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఈ ముక్కు పై భాగంలో ఇక్కడ ఈ నుదురు దగ్గర లోపల ఇన్సైడ్ ఇట్లా యూ షేప్ లో ఉంటుంది. అక్కడ ఎడినాయిడ్ గ్లాండ్ అని చెప్పి ఉంటుంది. ఎడినాయిడ్ గ్లాండ్ అనేది లోపల ఒక ప్యాట్ కింద ఇలా ఉంటుంది, ఇలా ఇలా లోపలికి. ఈ ప్యాట్ కింద ఉండేది పుట్టంగానే ఎడినాయిడ్ గ్లాండ్ ఉండదు. తర్వాత కొద్ది కొద్దిగా ఏజ్ ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో, శరీరం పెరుగుతూ ఉంటుందో ఆ గ్లాండ్ కూడా నిదానంగా పెరుగుతుంది. అప్ టు ద ఏజ్ ఆఫ్ 5 years, 3 to 5 years లోపల పెరిగి తర్వాత నుంచి దాని అవసరం తగ్గిపోతుంది. తర్వాత నిదానంగా సింకేజ్ అయిపోతుంది. ఈ లోపల 5 years, 6 years లోపలే గురక పెట్టడం, నిద్రలో నోరు ఓపెన్ చేసుకుని గాలి పీల్చుకుంటాం, డిఫికల్టీ ఆఫ్ రెస్పిరేషన్, తినేటప్పుడు కూడా మౌత్ లో ఆహారం ఉన్నప్పుడు గాలి ముక్కులోంచి వెళ్ళదు, డిఫికల్టీ ఆఫ్ ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్. ఇవన్నీ కోరిలేట్ చేసుకుంటూ ఎక్కువగా మదర్ యూజ్ టు కంప్లైంట్ దట్ షీఈస్ గెట్టింగ్ ఫీవర్. ఫీవర్ ఎందుకు వస్తుందని ఆలోచిస్తే మనం నోస్ కనుక లోపల ఓపెన్ చేస్తే కంప్లీట్ గా ఎడినాయిడ్ గ్లాండ్ కనబడుతుంది మనకి. అంటే మీ అందరికి కనబడదు, మేము చూసే విధానం, డాక్టర్ చూసే విధానం ఉంటుంది కాబట్టి దాంతో పాటు చూస్తే ఎడినాయిడ్ గ్లాండ్ బాగా ఉబ్బినట్టుగా ఉంటుంది. ఆ ఉబ్బినట్టుగా ఉన్న దానికి ఏంటంటే ఫస్ట్ స్టఫీనెస్. ఆ స్టఫీనెస్ అంటే ముక్కు బ్లాక్ అయిపోవటం, ముక్కులోంచి గాలి వెళ్ళదు. ఇక్కడ నోస్ లో పాలిప్స్ డిస్కస్ చేసాం, టర్బన్స్ మనం డిస్కస్ చేసాం. ఇక్కడి నుంచి పై భాగంలో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ నుదురు భాగంలో ఈ లోపలగా ఉంటుంది. అక్కడ ఉన్న ప్రాబ్లం కూడా నోస్ కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయో దానికి కూడా అదే ప్రాబ్లం ఉంటుంది, ఒకే ఛానల్ కాబట్టి. ఎప్పుడైతే ముక్కు అడ్డుపడిపోతుందో పెరిగిన గ్లాండ్ మూలాన అప్పటి నుంచి దానికి స్నోరింగ్ రావడానికి సూర్యుడు బాబు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎందుకు పెరుగుతోంది అని అంటే మన గాలిని ఫిల్టర్ చేయాలి. ఇక్కడ ముక్కులో ఫిల్టర్ చేస్తుంది. కొంత ఫిల్టర్ చేసినప్పుడు కూడా కొన్ని మాలిక్యూల్స్ రిటైన్ అయిపోయి గాలిలో, అవి ఎడినాయిడ్ గ్లాండ్ అనేది అది క్యాచ్ చేస్తుంది. ఇట్ ఇస్ ఎ చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ ని ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అంటాం వాటిని. ప్యాథోస్ అంటే డిసీజెస్, జబ్బును కలగజేసే ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్లకుండా అది అడ్డుపడుతుంది. ఎప్పుడైతే ఆ ఎడినాయిడ్ గ్లాండ్ క్యాచ్ చేసిందో అది దానికి సఫిషియంట్ రెసిస్టెన్స్ కనుకుంటే ఉన్నది ఏ జెర్మినేషన్స్ అయినా జరమ్స్ అయినప్పుడు కూడా అది డిస్ట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. ఎందుకని అంటే దాన్ని లింఫాటిక్ గ్లాండ్ అంటాం. లింఫాటిక్ గ్లాండ్ అంటే లింఫ్ అనేది ఆ ఏరియాలో డిస్ట్రాక్ట్ చేసే శక్తి ఎడినాయిడ్ గ్లాండ్ అక్కడ పెట్టాడు భగవంతుడు. ఎందుకు పెట్టాడంటే ఇక్కడి నుంచి ఫిల్టర్ అయ్యేటప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా వెళ్లి మళ్ళీ యాంగిల్ తీసుకుంటుంది. ఏ డస్ట్ వచ్చినప్పుడు కూడా ఎడినాయిడ్ గ్లాండ్ టచ్ చేసి లోపలికి వెళ్లాల్సిందే కానీ లేకపోతే వెళ్ళదు. అందుకని రెసిస్టెన్స్ ఉన్నంతసేపు రెసిస్ట్ చేసుకుంటుంది. రెసిస్ట్ చేసుకోలేకపోతే అదే ఇన్ఫ్లేమ్ అయిపోతుంది, అది వాచి కూర్చుంటుంది. ఇంత వాయటం వల్ల లింఫాటిక్ గ్లాండ్స్ అది చేసినంతసేపు చేసి తర్వాత అది కనుక ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ చేయలేదో పెరుగుతూ 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 గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. పెరిగినప్పుడు అబ్స్ట్రక్షన్ వస్తుంది. ఈ లింఫాటిక్ గ్లాండ్స్ అంటే ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది, ఇప్పుడు కరోనా వైరస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇమ్యూన్ సిస్టము అంటే ఈ ఎడినాయిడ్ గ్లాండ్ ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది శరీరంలో.
ఎప్పటి వరకు 5 ఏళ్ళు 6 ఏళ్ళ వచ్చే వరకు కూడా ఇమ్యూనిటీ బాగా కావాలి పిల్లల్లో. ఆ ఇమ్యూనిటీ కావాలి కాబట్టి ఇమ్యూన్ సిస్టాన్ని కవర్ చేస్తుంది ఎడినైడ్ గ్లాండ్. అప్పటి నుంచి తర్వాత ఆ గ్లాండ్ ష్రింకేజ్ అయిపోతుంది. ఆ ష్రింకేజ్ అయిపోతే నో ప్రాబ్లం, లేకపోతే అది సాంతం ముక్కు మూసుకుపోతుంది. అప్పుడు ఆ ప్రాబ్లంతో కూడా మనం తీసేసేలాగా నిద్రపోలేము, అంత ప్రాబ్లం వస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనం ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికి తెలియదు. ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అని మటుకు తెలుసు. సపోజ్ మనకి ఈ మ్యాండిబుల్ బోన్ అంటారు దీన్ని, మ్యాండిబులర్ బోన్. ఈ మ్యాండిబులర్ బోన్ సబ్ మ్యాండిబులర్ గ్లాండ్, దీని దగ్గర గ్లాండ్స్ ఉంటాయి. థ్రోట్ లో గానీ ఫేస్ లో గానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా, ఇన్ఫెక్షన్ వచ్చినా డ్రైనేజ్ సిస్టమ్ లో అది కనుక ఎప్పుడైతే క్యాచ్ చేసి డిస్ట్రాక్ట్ చేయలేదు ఆ ఏరియాలో, అక్కడి నుంచి డ్రైన్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ గ్లాండ్స్ లో దాక్కుంటుంది. గ్లాండ్స్ ఎందుకు ఉన్నాయంటే అక్కడ కూడా చెక్ పోస్ట్. మళ్ళీ ఇన్ఫెక్షన్ రాగానే ఈ గ్లాండ్స్ తీసుకుని డిస్ట్రాక్ట్ చేస్తుంది. అది ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఒక్క చోట కాదు, యాక్సిలరీ ఈ చెస్ట్ భాగంలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే యాక్సిలరీ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కింద కాలు దగ్గర ఎక్కడైనా వస్తే ఇంగ్వేరియల్ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో దట్ శరీరం అంతా కూడా ఇంగ్వేరియల్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్సే ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టాన్ని డెవలప్ చేసుకుంటే కరెక్ట్ గా, తర్వాత ఎడినాయిడ్ గ్లాండ్స్ గురించి అయిపోయినప్పుడు కూడా తర్వాత రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి ఆ డెవలప్ అయిపోయిన ఇమ్యూనిటీ ఫరెవర్ జీవితకాలం ఉంటుంది. సో దట్ ఆ ఇమ్యూనిటీ అనేది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మంచి ఫుడ్ పెట్టాలి. ఫుడ్ పెట్టాలి అని అన్నప్పుడు తీసుకున్న కూడా కష్టం. హియర్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా నోస్ తో గాలి తీసుకుంటానికి ఇబ్బందిగా ఉంటే మౌత్ తో తీసుకుంటాడు. మౌత్ లో కనుక ఇబ్బంది కనుక ఉంటే నోస్ తో తీసుకుంటాడు. ఇబ్బందులు ఉంటే మనకు డైరెక్ట్ గా కనబడుతుంది. ఎప్పుడైతే నోస్ బ్లాక్ అయిపోయిందో ఇక్కడి నుంచి గాలి వెళ్ళినప్పుడు ముక్కు ఇక్కడ వరకు వెళుతుంది, గాలి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆగిపోతుంది. ఈ ఆగిపోవటం వలన లోపల వామ్ నేచర్, హ్యూమిడిటీ అనేది పోతే డ్రై అయిపోతుంది. ఎప్పుడైతే డ్రై అయిపోయిందో పిల్లలు ఇలా వేడు ముక్కులో పెట్టుకుని ఇట్లా కిలుగుతూ కూర్చుంటారు. అంటే డ్రై అయిపోయింది, కాస్త డిస్టర్బెన్స్ ఉన్నట్టు లెక్క. ఇది కనుక హ్యూమిడిటీ ఉండి ఎడినైడ్స్ కనుక లేకపోతే ఈ ప్రాబ్లం రాదు. డ్రై అయిపోవడం వల్లనే లోపల క్రాక్స్ కింద వస్తుంది. డ్రై అయిపోయినప్పుడు మ్యూకస్ మెమ్బ్రేన్ ఇట్లా వేళ్ళు ఇట్లా పెట్టుకుంటూ కూర్చుంటారు. వేళ్ళు పెట్టుకుంటున్నారు అంటే లోపల ఎడినైడ్స్ పెరుగుతున్నట్టు లెక్క. రెండోది, ఇది ఒక్కటే కాకుండా మౌత్ కూడా డ్రై అయిపోతుంది. మౌత్ డ్రై అయిపోతుంది, నోస్ కూడా డ్రై అయిపోతుంది. ఈ డ్రై అయిపోయినప్పుడు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే పిల్లల్లో డ్రై అవ్వగానే ఎక్కువ చల్లగా ఉన్న తీసుకోవాలని కోరుకుంటుంది. ఈ చల్లగా ఉన్న కోరిక అంటే ఐస్ క్రీమ్స్ ఇంకేం లేవు పిల్లలకి. మదర్ ఏమో ముందు ఐస్ క్రీమ్ తినేదాకా కూడా చాలా ప్రెజర్ చేస్తూ బాగుంటుంది తిన్నా అని. ఆ తిన్న తర్వాత ఏం చేస్తుంది, డైరెక్ట్ గా ఐస్ క్రీమ్ ఇచ్చేస్తుంది పిల్లలకి. ఐస్ క్రీమ్ ఇవ్వగానే బాగా చల్లగా ఉన్న ట్యూబ్ తీసుకుని నోట పెట్టుకుని చంపరిస్తూ కూర్చుంటాడు. ప్రాబ్లం ఇదే. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ టెంపరేచర్ 98.4. మనం తీసుకున్న ఐస్ క్రీమ్ ఎంత టెంపరేచర్ ఉంటుంది, బిలో డిగ్రీస్ ఉంటుంది, -డిగ్రీస్ లో. ఇంత చల్లగా ఉన్నది లోపల కనుక నోట్లో పెట్టుకుంటే ఇక్కడ 98.4 టెంపరేచర్ ఏమవుతుంది, కంప్లీట్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే అయిపోయినాయో ఇక్కడ తిన్నందుకు సంతోషంగా ఉంటుంది పిల్లాడికి. తర్వాత ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా ఆ టైంలో డిస్టర్బెన్స్ వచ్చి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా ఎడినైడ్ గాలికి పడుతుంది. అది ఐస్ క్రీమ్ పెట్టొద్దని కాదు, పెట్టాలి. పెట్టేటప్పుడు ఒక ఆర్ట్ కొనండి. దాన్ని తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా నోట్లో పెట్టుకోకుండా యూ ట్రై టు టేక్ సఫిషియంట్ టైం టు గివ్ ఇట్ టు దట్ చైల్డ్. ఎలాగో మామూలు టెంపరేచర్ లో ఎక్కువగా తినేది కూడా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తింటాం, చల్లగాల్లో ఉన్నప్పుడు తినం. కాబట్టి ఆ ఎండ అట్మాస్ఫియర్ కనుక ఐస్ క్రీమ్ ని కొంతసేపు కనుక మీరు హోల్డ్ చేసి ఉంచినా లేదా బౌల్లో పెట్టి ఉంచినప్పుడు కూడా నిదానంగా ఆ కోల్డ్నెస్ తగ్గిపోతుంది. ఆ కోల్డ్నెస్ తగ్గిపోయిన తర్వాత తింటే పర్వాలా. అలా కాకుండా మీరు కనుక డైరెక్ట్ గా కనుక ఐస్ క్రీమ్స్ ఇస్తే ఐదర్ అట్ ద ప్లేస్ ఆఫ్ నోస్ ఆర్ అట్ ద ప్లేస్ ఆఫ్ థ్రోట్, ఈ ఏరియాలో కంప్లీట్ గా అక్కడ ఏదైతే కణాలు సర్టెన్ టెంపరేచర్ లో ఉండవలసింది ఆ టెంపరేచర్ కోల్పోతుంది. కోల్పోగానే అక్కడ సెల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి, డెడ్ అయిపోతాయి. ఆ డెడ్ అయిపోయిన సెల్స్ ఏదైతే ఉన్నాయో అవి బయటికి తోసేయాలి. దాని చుట్టుపక్కల ఎక్కడైతే సెల్స్ చనిపోయి ఉన్నాయో చనిపోయిన ప్లేస్ లో ఈ ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి ఆ డెడ్ ప్లేస్ బయటికి పంపించాలి. డెడ్ టిష్యూ అంతా కూడా
పంపించడానికి సరిపడా కంప్లీట్ గా ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యి అక్కడ ఆ ఏరియాలో తెల్ల కణాలు వచ్చి కూర్చుంటాయి. ఆ తెల్ల కణాలే డిస్ట్రాయ్ అయిపోయి పస్ కింద డెవలప్ అవుతుంది, చెవు కింద. అది బయటికి తోసేయాలి. ఒక్క రోజు మీరు ఐస్ క్రీమ్ పెట్టడం మూలాన అది సాయంత్రానికి కణాలన్నీ సరిపోయి 3 రోజులు 4 రోజుల్లో ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి ఇదంతా తగ్గిపోవడానికి మళ్ళీ కంప్లీట్ గా ఇట్ విల్ టేక్ సఫిషియెంట్ టైమ్ టు రిక్రోప్ ఫ్రమ్ ద డిజార్డర్. సో దట్ మనం చేయవలసింది ఏంటంటే ఫుడ్ పెట్టినా ఏం చేసినప్పుడు కూడా ఇటువంటి వాటిలో మనం జాగ్రత్త పడాలి. ఆ ఎడినాయిడ్ గ్లాండ్ ని మనం జాగ్రత్తగా కరిగించుకోగలిగితే అక్కడ ఉండకూడదు. ఆ ఉండకూడదు. ఎప్పుడు ఉండకూడదు? ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 50 years. ఈ 50 year వరకు కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుని అదే మనం ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి దానికి మనం ఇటువంటి చల్ల పదార్థాలు లేకుండా ఎక్కువ రాత్రి పడుకునేప్పుడు కూడా చల్లటి పదార్థాలు ఎప్పుడు పెట్టకండి. రాత్రి కూడా పడుకున్నప్పుడు కాస్త వేడిగా ఉన్న పాలు ఇవ్వటము, లేకపోతే ఊరికే మంచినీళ్ళు ఇచ్చినప్పుడు కూడా పర్వాలా. మళ్ళీ ఓన్లీ వింటర్లో వచ్చిందనుకోండి ఈ ప్రాబ్లం చాలా రియాక్ట్ అయిపోయి ఎగరవేట్ అవుతుంది. ఎగరవేట్ అవడం మొహంతో కూడా కంజెషన్ డెవలప్ అయ్యి ముక్కు మూసుకుపోతుంది. దీని మూలం ఏమవుతుందంటే నెలలో ఓసారి 2 సార్లు టెంపరేచర్ డెవలప్ అవుతుంది. ఈ టెంపరేచర్ డెవలప్ ఎప్పుడైతే అయ్యిందో పిల్లవాడు ఆహారం తీసుకోలేడు. 3 రోజులు 4 రోజులు తీసుకోకపోవటం వలన నెల రోజుల్లో 1 రోజు 2 రోజుల్లో 4 రోజుల్లో ఫుడ్ మానేసేస్తే పిల్లడికి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. రన్ డౌన్ అంటే పిల్లాడు తగ్గిపోతూ ఉంటుంది. మా మజిలంతా ఫార్మేషన్ కాదు. అప్పుడు ఏంటి ప్రతిసారి కూడా ఆహారం పెడుతున్నామండి, పిల్లాడు పెరగట్లేదు, హైట్ పెరగట్లేదు, ఫుడ్ బాగా పెరగట్లేదు, చదవలేకపోతున్నాడు, ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ చెప్తారు. ఇవన్నీ తగ్గించుకోవాలని అంటే దీనికి మేజర్ గా ఎలర్జీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎలర్జీ అనేది ఫుడ్, ఈ ఐస్ క్రీమ్ పడదు, కొన్ని ఫుడ్స్ పడవు. ఇవేమి పడకపోయినా, డస్ట్ పడకపోయినా, ఏమి పడకపోయినా ఎడినాయిడ్ గ్లాండ్ వాచి కూర్చుంటుంది. ఎడినాయిడ్ గ్లాండ్ ని అబ్జర్వ్ చేసి మీరు కనుక ఈ మెడిసిన్స్ కనుక హోమియోపతి మందు కనుక వాడుకుంటే కంప్లీట్ గా అది రెడ్యూస్ అయిపోతుంది. దాన్ని తీసేయక్కర్లా. ఎందుకంటే తీసేసేది కాదు, అది 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు ఉంచుకున్న తర్వాత కూడా దాంతో అదే స్ట్రింకేజ్ అయిపోతే ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. అబ్రప్ట్ గా తీసేసారనుకోండి రోగనిరోధక శక్తి పోతుంది. సో ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ టాపిక్ కొన్ని ఇమేజెస్ చూపిస్తారు మీకు. ఇమేజెస్ చూడండి. ఓకే, ఎడినాయిడ్స్ గురించి మనం డిస్కస్ చేశాం కదా. ఎడినాయిడ్ గ్లాండ్ ఉబ్బుతోంది, పైకి వాపు వచ్చేస్తుంది. ఆ వాపుని మీకు ఇమేజెస్ చూపిస్తాను ఇప్పుడు. ఈ వాపు తగ్గాలి, గొంతు ముక్కు మూసుకుపోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ తగ్గించేసేది ఇది కూడా వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్ అంటే జ్వరం వస్తుంది, తగ్గుతుంది, జ్వరమే ఉంటుంది. మామూలు కామన్ కోల్డ్ కూడా వైరస్ ఇన్ఫెక్షనే. ఈ ముక్కులో ఉండేవన్నీ కూడా ముందు స్టార్టింగ్ వైరస్ ఇన్ఫెక్షనే. ముక్కు కానీ ఎడినాయిడ్స్ కానీ. ఎడినాయిడ్స్ బ్యాక్ ఆఫ్ ది నోస్ ఉంటుంది, నోస్ కి వెనకాల ఉంటుంది. టాన్సిల్స్ కూడా లోపలికి ఉంటాయి, బ్యాక్ ఆఫ్ ది థ్రోట్ కు ఉంటుంది. ఎడినాయిడ్స్ కనుక ఉబ్బినట్టు అనిపించినప్పుడు డాక్టర్ చెబితే ముందు ఎండోస్కోపీ చేసి డాక్టర్ చెప్తాడు ఎడినాయిడ్ పెరిగినాయని చెప్తాడు. ఎడినాయిడ్ పెరిగింది అనగానే వాడు ఆపరేట్ చేసేది కూడా థ్రోట్ నుంచి ఆపరేట్ చేయాల్సిన ముక్కులోంచి కాదు, అందులో తీసేద్దాం అంటాడు. రోగ నిరోధక శక్తి పోతుంది, అందులో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ తగ్గుతుంది. అప్పుడు జ్వరాలు వచ్చినా జ్వరానికి మందు వాడుకుంటారు. ఎస్, ఎడినాయిడ్స్ విడిగా వాడుకోవాలి. జ్వరం తగ్గిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్ మీరు బాబుని బాగా టెస్ట్ చేసి ఏ కారణం వల్ల ఎడినాయిడ్ గ్లాండ్ పెరుగుతోందని వాడు ఆలోచించి మంచి క్వాలిఫైడ్ డాక్టర్ మంచి మెడిసిన్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తే కొన్ని నెలల్లో అది కరిగిపోతుంది. ఏదో సర్జరీ చేసామని తీసేయడం కాదు. ఇవన్నీ కూడా మీరు కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ఇవి ఎడినాయిడ్స్ విడిగా వాడండి, టెంపరేచర్ విడిగా వాడండి. మీ బాబు శుభ్రంగా ఎడినాయిడ్ గ్లాండ్ నుంచి గట్టి డాక్ అయి హెల్దీగా ఉంటాడు. ఓకే, ఇది చూడండి. ఇది ముక్కు రంధ్రం నుంచి వెళ్ళింది, లోపల గాలి వెళ్తుంది కదా, ఇక్కడ ఉంది ఎడినాయిడ్ గ్లాండ్. ఇది మౌత్. ఇది నార్మల్ గ్లాండ్ అన్నమాట. మౌత్ లోంచి వెళ్ళేది అక్కడికే జాయిన్ అవుతుంది, ముక్కులోంచి వెళ్ళేది కూడా అక్కడికే జాయిన్ అవుతుంది. ఇక్కడేమో ఎడినాయిడ్ గ్లాండ్ ఉంది, దీని కిందగా టాన్సిల్స్ ఉంటుంది. రెండు కూడా దగ్గరగా ఉంటాయి, రెండు గ్లాండ్ ఆఫ్ స్ట్రక్చరే. ఇక్కడ చూడండి, ఇది నోస్. ఇక్కడ ఎడినాయిడ్ గ్లాండ్ అని చెప్పింది. నోస్ పార్టికల్ నుంచి నోస్ లోంచి ఇట వచ్చి ఇట మౌత్ ఉంటుంది. నోస్ మౌత్ ఎక్కడైతే జాయిన్ అవుతాయో అక్కడే ఉంటుంది ఎడినాయిడ్ గ్లాండ్. చూడండి, చిన్న డాట్ లాగా ప్యాడ్ కింద చూడండి. ఇది యారో మార్క్ వేసి ఇది ఈ యారో మార్క్ ఉన్న చిన్న ప్యాడ్ కింద ఉంది.
ఈ చుక్క కాదు, ఈ ప్యాడ్ కింద ఉన్నది ఎడినాయిడ్ గ్లాండ్. ఈ ఎడినాయిడ్ గ్లాండ్ ఇక్కడేమో నార్మల్ గా ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ ఉబ్బెత్తుగా ఉంది, ఎన్లార్జ్ అయిపోయింది. ఎన్లార్జ్ అవటం మూలన ఇటు నోస్ లోంచి వచ్చే గాలి లోపలికి వెళ్లకుండా అడ్డుపడుతోంది అక్కడ. సో దట్ దిస్ ఈజ్ ఎన్లార్జ్డ్ గ్లాండ్. చూడండి ఇక్కడ ఇది ఎడినాయిడ్ గ్లాండ్, ఇది ఈ ఆర్చ్ లాగా ఉన్నది చూసారా, ఇది ప్యాడ్ కింద. ఇది నార్మల్ ఎడినాయిడ్ అని చెప్పి రాశారు ఇక్కడ, యారో మార్క్ వేసి. ఇంత మటుకే ఎడినాయిడ్ గ్లాండ్ మామూలుగా హెల్దీగా ఉన్నది. స్వాలన్ ఎడినాయిడ్ గ్లాండ్ అని చెప్పి ఇక్కడ వైట్ గా ఉంది, ఇదేమో గ్రే కలర్ లో ఉంది, ఇది వైట్ కలర్ లో ఉంది. చూడండి ఈ వైట్ కలర్ లో ఉన్నది స్వాలన్ ఎడినాయిడ్ గ్లాండ్. ఇది ఏం చేసింది, ఇటు ముక్కులోంచి వెళ్లే గాలిని అబ్స్ట్రక్ట్ చేస్తోంది. ఇది కనుక లేకుండా ఉంటే గాలి ఫ్రీగా వెళ్లి బయటకు వస్తుంది. ఇక్కడ మటుకు ఇది పెరగటం మూలాన, ఈ గాలి ఎక్కువగా వెళ్లి ప్రదేశం తగ్గిపోవడం మూలాన ఇక్కడ స్నోరింగ్ అని చెప్పి గొరకని చెప్పి చెప్పాం. గాలి డిఫికల్ట్ ఆఫ్ రెస్పిరేషన్, ఇది లేకుండా ఉంటే బోడంత గాలి బయటికి వెళ్లి లోపలికి వస్తూ ఉంటుంది. బట్ ఇది అడ్డుపడటం వలన గాలి కొద్దిగానే వెళ్లి కొద్దిగానే వస్తుంది. అది కూడా డిఫికల్టీ ఆఫ్ రెస్పిరేషన్, గాలి తీసుకుంటాం కష్టమే, బయటకు వదిలిపెడతాం కూడా కష్టమే, ఇక్కడ అడ్డుపడుతూ ఉంటుంది. ఇటు చూడండి, ఇది ముక్కు, గాలి ఇటు నుంచి పెడుతూ ఉంటుంది, ఇది థ్రోట్. ఇది ఇక్కడ ఈ పింక్ కలర్ ఉంది చూడండి, ఈ పింక్ కలర్ అంతా కూడా ఎడినాయిడ్ గ్లాండ్ వాచింది. ఈ పైన వైట్ కలర్ ఉన్నదేమో నార్మల్, ఇదేమో పింక్ కలర్. ఈ పింక్ కలర్ లో ఉన్నది టోటల్ గా అబ్స్ట్రక్షన్ వచ్చేసింది చూడండి, మూసుకుపోయింది ముక్కంతా కూడా. ఈ గ్లాండే బయట చూపించాడు విడిగా ఎడినాయిడ్ గ్లాండ్స్. ఇంత ప్యాడ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఎన్లార్జ్ అయిపోయి టోటల్ గా గాలి వెళ్లకుండా అబ్స్ట్రక్ట్ చేస్తోంది. సో దట్ దట్ చైల్డ్ విల్ గెట్ స్నోరింగ్. ఇది చూడండి పింక్ కలర్ డాట్స్ కింద, మొత్తం అంతా ప్యాడ్ కింద. ఇక్కడ నుంచి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా తీసేయాలి కంప్లీట్ గా. ఎంత రిస్కీ ఆపరేషన్ చూడండి ఇది కూడా. అందుకని ఈ రిస్కీ ఆపరేషన్ వెళ్ళకూడదు. త్రోట్ కూడా ఒకసారి సర్జరీ దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి డిఫికల్ట్ ప్రాసెస్, సర్జరీ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు ఏదైనా కూరగాయ ముక్కలు తరగడానికి కూడా నరకడానికి కూడా ఒకే సైజులో కట్ చేయమంటే కట్ చేయలేరు. పెద్దవి చిన్నవి ఎలా ఉంటాయి మీరు చూస్తూనే చేసేటప్పుడు కూడా, సర్జరీ చేసేటప్పుడు కూడా డిఫికల్ట్ ప్రాసెస్. డాక్టర్ బాగానే చేస్తాడు కానీ అక్కడ సరిగ్గా కుదరదు. మీరు ఏదైతే ఫుడ్ పార్టికల్స్ కరెక్ట్ గా సైజు కట్ చేయలేరు, ఇక్కడ కూడా కరెక్ట్ గా చేసినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. అందుని బెటర్ నాట్ టు గో ఫర్ సర్జరీ ఫర్ దిస్ పర్పస్. ఇది కనుక కరిగించేసుకుంటే నార్మల్స్ రెస్టోర్ అయిపోద్ది. తగ్గిపోయే గ్లాండే ఇది. ఫైబ్రస్ టిష్యూ వేరు, ఇది గట్టిపడిపోయి రాయి కింద తయారైపోయింది అనుకోండి, అప్పుడు కరగదు. ఇది రాయి కింద తయారవడం అనేది కుదరదు, జరగదు అసలు. ఎప్పుడు కూడా సాఫ్ట్ గ్లాండే. ఎడినాయిడ్ గ్లాండ్ అన్నా టాన్సిలర్ గ్లాండ్ అని చెప్పి అన్నప్పుడు కూడా సాఫ్ట్ గా ఉంటుంది. నొక్కితే గట్టిగా లోపలికి వెళ్ళిపోతుంది నాలుగులాగానే. అందుకని గట్టిగా ఉన్నదైతే తీసేయాల్సింది, గట్టి పడదు, సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది.